మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మళ్ళీ బూమ్. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు కూడా. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఛార్జీలను శాస్త్రీయంగా నిర్ధారించాలని నిర్దేశం. సమన్వయంతో ఆదాయం పెంచాలని, ఎగవేతలు అవినీతికి అక్రమాలకు చెక్ చెప్పాలని, సామాన్యులకు ఇసుక కొరత రావద్దు అని రాబడుల శాఖల అధికారులతో సమీక్ష. నిరుడు ఆశాజనకంగా లేదని అసంతృప్తి. 125 సీట్లు వచ్చినా కేంద్రంలో అధికారం మాదే. కాంగ్రెస్ను మిత్రపక్షాలు మద్దతిస్తాయి. బీజేపీకి 250 దాటితేనే అవకాశం. ఓ వెబ్సైట్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను మరోసారి సవరించనున్నారు. వాటితో పాటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలను కూడా సవరించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, ఇందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ఇందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని సూచించారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేతలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సో ఇది రేవంత్ అన్న. నేను ఒకటే చెప్తా ఉన్నా, రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది, మళ్ళీ భూమి కావాలి, దానికి పర్మిషన్లు ఇవన్నీ అంటున్నారు కదా. కానీ దానికన్నా ముందు ఇమ్మీడియట్గా సవరణలు చేయాల్సింది ముఖ్యమైనటువంటి ధరని. మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నా, మా ఆఫీస్కి కాల్స్ వస్తూ ఉన్నాయి. సో సీసీఎల్ఏకి ఏమంటారు 9 నెలల కడుపు వేసుకొని కూడా ఆడవాళ్ళు పోయి కూర్చుంటున్నారంటే దయచేసి అర్థం చేసుకోండి. ఆడెవరు కూడా పట్టించుకోవట్లే. మీరు ధరణిని భూమాత అని మారుస్తా అన్నారు. సో మీరు ధరణి పేరు మార్చడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ధరణిలో ఏవైతే సవరణలు జరగాల్సినటువంటి ఉన్నాయో, పేరు రిజిస్ట్రేషన్ ఒక భూమి కొన్నది ఒకడైతే ధరణిలో నమోదైంది ఇంకొకటి పేరు. ధరణి ఆపరేటర్లను పెట్టుకొని, కోఆపరేటర్లను పెట్టుకొని మొత్తం కూడా మార్చి పడేసిండ్రు. సో దయచేసి 1కి 100 సార్లు ఆలోచించి తక్షణమే ధరణి బాధితులకు న్యాయం చేయండి. వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేటట్టు చేయండి. 15 లక్షల మంది సుమారు, మీ దగ్గర డేటా ఆల్రెడీ తెచ్చే ఉంటారు సార్, 15 లక్షల మంది ధరణి బాధితులు ఇబ్బంది పడుతున్నారన్న. సో దయచేసి ముందుగా వాళ్ళతో మీరు ఏమైనా కమిటీ ఏర్పాటు, ఆల్రెడీ కమిటీలు అన్నారు, అది ఏర్పాటు చేసిండ్రు. కానీ అలా ఇబ్బంది పడి వాళ్ళు కొనలేని పరిస్థితి, అమ్మలేని పరిస్థితి. ఆడపిల్ల పెళ్లి కోసం వాళ్ళ భూమి అమ్మి పెళ్లి చేద్దామంటే ఆ తండ్రికి వచ్చిన కష్టం. అట్లనే భూమి అమ్మి తల్లికో తండ్రికో ఆపరేషన్ చేయొచ్చులే, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే అటువంటి వాళ్ళకు కష్టం. అట్లనే ఒక బిజినెస్ పెట్టుకున్న కొడుకుకి సహాయంగా ఏదైనా ఇవ్వాలంటే అదొక కష్టం. లేకపోతే ఆ భూమిలో యాక్చువల్గా కొడుకులు కోడలు అందరు పిల్లలు సెటిల్ అయిపోయి కృష్ణారామ అనుకుంటూ మంచిగా ఒక చిన్న కుటీరం కట్టుకొని అందులో మరో 20-25 ఏళ్ళ జీవితాన్ని మంచిగా గడపాలనుకున్న వాళ్ళు ఇల్లు కడదామన్నా అక్కడ ఒక లిటికేషన్. సో దయచేసి వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకొని ముందుగా ఈ రిజిస్ట్రేషన్లు, భూముల మార్కెటు, డబ్బు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు, భూములు అమ్మలేక కొనలేక ఏ రకంగా ఇబ్బందులు అవుతా ఉన్నాయి, ధరణి సవరణలు చేయలేక ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో. సో దయచేసి రేవంత్ అన్న ఒక్కసారి మీరు అర్థం చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చండి. ముందుగా కావాల్సిన ధరణి కమిటీ ఇమీడియట్గా వేసారు. మీరు అసెంబ్లీ ఎన్నికలు మీ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కోదండరెడ్డి గారితో అండ్ అట్లనే ఈ నవీన్ మిట్టల్ ఇక ఏం చేసారో తెలియదు, కానీ ఇక నవీన్ మిట్టల్ ఇంకొంతమందితోటి ఓ కమిటీ ఏర్పాటు చేసారు. 5 నెలలు కావచ్చింది, 6 నెలలు కావచ్చిందన్న. మరి ఇంకా వాళ్ళు సీసీఎల్ఏల చుట్టే సవరణల కోసం తిరుగుతూ ఉన్నారు. కొద్దిగా జాలి పడండి. కొన్ని ప్రేమ లేకపోతే వాళ్ళ మీద జాలి పడండి. ధరణి సవరణల గురించి పట్టించుకోండి. చాలా మంది కాల్ చేస్తూ ఉన్నారు. మేము మాత్రం ఏం చెప్తామండి, ఇక్కడ సిస్టమ్ చేయనప్పుడు అక్కడ పోయిండి, ఇక్కడ వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఏమైనా అడిగితే లంచాలు అడుగుతున్నారు అంటున్నారు. ఏమైనా పేర్లు మార్చాలన్నా ధరణి ఆపరేటర్ల దగ్గర నుంచి, సీసీఎల్ఏ దగ్గర నుంచి పేర్లు మార్చాలన్నా
అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి 100 25 ఎంతో కొంత కొట్టాలంటుండ్రు. ఇట్లా ఎన్నిసార్లు సీసీలే తిరగాలి, ఎన్నిసార్లు వాళ్ళకి బల కింద చేయబెట్టి వాళ్ళకి మా అప్లికేషన్లు మార్చండి మహాప్రభో అని చెప్పి గంటలు గంటలు కూర్చొని, అంటే వాళ్ళు ప్రభుత్వ జీతాలు తింటుండ్రు, మళ్ళీ మేము పోతే గంటలు గంటలు మేము వెయిట్ చేయాలి, మళ్ళీ మేము పోతే వాళ్ళకి పైసలు ఇస్తేనే పని చేస్తూ ఉన్నారు. మళ్ళా ఇన్ని గణం అంత చేస్తే కూడా మళ్ళీ పని అవుతలేదు. రేపు అంటారు, ఎల్లుండి అంటారు, ఓ శ్రీ రేపు రాలక్క, రేపు అంటారు. ఇంకెన్ని రోజులు సార్, ఇంకెన్ని రోజులు లాక్కోలేక పీక్కోలేక ధరణి అప్లికేషన్స్ అట్లా ఉండిపోతాయి అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ అన్నకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ధరణి బాధితుల గురించి ఆలోచించండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. వీలైతే ఆ 15 మంది ఒక చర్చ ఏర్పాటు చేయండి. మీరే ఉండండి ప్రజా దర్బార్లో. రేవంత్ రెడ్డి గారు ఉండట్లేదు కదా, మీరు అనౌన్స్ చేయండి. పలానా రోజు సోమవారమో మంగళవారమో ఆదివారమో శుక్రవారమో ఇంకే వారమో మీరు ఒక రోజు ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకుండా దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15 లక్షల మందితో రేవంత్ రెడ్డి గారు చిట్చాట్, లేకపోతే ధరణి బాధితులతో చిట్చాట్ అని ఒక డేట్ చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇస్తే అదే ప్రజా దర్బార్ గారికి ఒక కమిటీ వేస్తే అక్కడికి వస్తారు సార్. మీరు ఎట్లనైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్తో చిట్చాట్ చేస్తారో అదే రకంగా ఈ 15 లక్షల బాధితులు పిలిపించుకొని ఒక పెద్ద హాల్ ఏర్పాటు చేసి వాళ్ళ బాధలు మీకు చెప్పుకునేలాగా, డైరెక్ట్గా ముఖ్యమంత్రితో చెప్పుకునేలాగా వింటేనన్నా అట్లీస్ట్ మీకు కొంచెం ఇమీడియట్గా దాని మీద చేయాలని ఆలోచన వస్తుంది. సో దయచేసి ఈ కాన్సెప్ట్ బాగుంటుంది. ధరణి బాధితులందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. 15 లక్షల మంది బాధితులు రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు ఇవ్వడానికి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక్క రోజు మీది కాదని చెప్పి, ఇప్పుడు ఎట్లాగో అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసిరు కదా, అడ్మినిస్ట్రేషన్ ఇన్ని రోజులు పట్టించుకోవాలి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా అడ్మినిస్ట్రేషన్లో భాగమే అన్న. ఈ ధరణి అనేది కూడా అడ్మినిస్ట్రేషన్లో భాగమే. పీడింపబడేది తెలంగాణ ప్రజలే, తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరు ముఖ్యమంత్రి. సో ఆ 15 లక్షల మంది బాధితులకు ఒక కమిటీ ఒక రోజు ఇచ్చి ప్రజా దర్బార్కి రమ్మంటారా, లేకపోతే ఎక్కడైనా హోటల్కి రమ్మంటారా, వాళ్ళని రమ్మనండి. లేకపోతే 5 లక్షల మంది ఒకసారి, 5 లక్షల మంది ఒకసారి, 5 లక్షల మంది ఒకసారి, అట్లా వారంకి ఒక రోజు వాళ్ళకి కేటాయించండి. ఈ CCLAలు, కలెక్టర్లు, ఈ MROలు, RDOలు తిరిగి వాళ్ళకి పెట్టి అలసిపోయినరు అన్న. ఇక వాళ్ళకి ఓపిక లేదు, వాళ్ళకి తీరిక లేదు. వాళ్ళు భూమి కొని పైసలు ఒడగొట్టుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్లు కాక అమ్మలేక ఏం చేయలేక నెత్తిలు కొట్టుకుంటున్నారు. మాలాంటి వాళ్ళకి ఏం చేయాలి మేడం అని ఫోన్లు చేస్తూ ఉన్నారు. సో దయచేసి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కాపాడండి సార్, వాళ్ళని బయటపడేయండి సార్. ధరణి గురించి ఆలోచించని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ధరణిని మార్చమంటే భూమాత అని పేరు మార్చమని మేము చెప్తలేం, కానీ ధరణిలో ఏవైతే సవరణలు ఉన్నాయో గవి చెయ్యండి. దయచేసి 15 లక్షల మంది తెలంగాణ ప్రజలు ఎవరైతే ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని బయటపడేయండి సార్ అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ అన్నకు నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ధరణి బాధితులు అందరూ ఉన్నారు, మీరు ఒక అనౌన్స్మెంట్ ఇప్పియండి మీ CMO నుండి, పలానా రోజు రేవంత్ రెడ్డి గారు అవైలబుల్ ఉంటారు. సో ఈ రోజు మొత్తం కూడా ధరణి బాధితులతోనే చిట్చాట్ చెప్పండి, ఈ రోజు ధరణి బాధితులతో చిట్చాట్ అని చెప్పండి. మేము చెప్తే నమ్మరు కదా, ఎందుకంటే మేము ఏం చెప్పినా ఇంకేదో కోసమో లేకపోతే ఇంకేదో కోసమో అంటున్నారు. కానీ నిజంగా గ్రౌండ్లో ఏం జరుగుతుందో మేము చెప్తున్నప్పుడు మీరు సవరించుకోవడంలో తప్పు లేదు కదండి. మీరు సవరించుకుంటే మంచి పేరు వచ్చేది మీకే, దీనివల్ల మాకేం ఉపయోగం లేదు. సో దయచేసి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని చర్చ పెట్టుకొని వాళ్ళే డైరెక్ట్గా రేవంత్ అన్నతోటి వాళ్ళ కష్టాలు చెప్పుకునేలాగా, వాళ్ళకి అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అండ్ ఇది కూడా అడగచ్చు, ఎవడెవడికి ఎన్ని పైసలు ఇచ్చిండు, ఏ MROకి ఎన్ని ఇచ్చిండు, ఏ CCLAకు ఎవడోడికి ఎన్ని ఇచ్చిండు, ఏం చేసిండ్రు. మరి అప్లికేషన్ నుంచి ప్రతిసారి మినిమం 1000 రూపాయలు అండి, మినిమం 1000 రూపాయల దగ్గర నుంచి 10,000 25,000 అట్లా వచ్చిన ప్రతిసారి ఇచ్చుకుంటూ వచ్చిర్రన్న. ఇక అంతకన్నా ఎక్కువ ఇస్తారేమో గ్లాస్ నీళ్ళు ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇస్తారేమో ఒక ఛాయ్ వస్తారన్న, ఇక అంతకన్నా ఎక్కువ ఇస్తే జ్యూస్ ఇచ్చి పంపిస్తారే. సో దయచేసి ఈ సిస్టమ్ మారాలా. ధరణి బాధితులతో ఎట్లనైతే మా మీడియా మిత్రులతో మీరు చిట్చాట్ ఏర్పాటు చేసుకుంటున్నారో ధరణి బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ పలానా రోజు అని ఒక డేట్ ఏర్పాటు చేసి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి రమ్మనండి అన్న. మీరు షాక్ అవుతారన్న, ఇంతమంది ఉన్నారా, ఇంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళు ఎక్కడికి పోవాలా ఏంది మొత్తం చెప్పుకుంటే అసలు ముందుగా మీకు ఒక ఐడియా వస్తుంది ఏం చేయాలనేది.